టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ క్రిష్ గురించి, ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన సినిమాల ద్వారా ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంటుంది. గమ్యం అంటూ అందరినీ ఆలోచింపజేసిన, కంచె అంటూ సమాజంలోని కులమతాలు తారతమ్యాల మీద ప్రశ్నలు సంధించిన, వేదం అంటూ మనుషులు డబ్బుకు ఇచ్చే విలువను చాటి చెప్పిన క్రిష్ను ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత పీరియాడిక్ సినిమాలను కూడా క్రిష్ తెరకెక్కించాడు. బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిహర వీరమల్లు అనే సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో టాలీవుడ్లో మరోసారి తన మార్కు చూపించాలని ఉవ్విల్లూరుతున్నాడు. అయితే ఉన్నట్టుండి క్రిష్ ఓ పెద్ద కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాదులోని రాడిసన్ హోటల్లో పోలీసులు డ్రగ్స్ను పట్టుకోగా ఈ కేసులో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడని బయటకొచ్చింది. ఈ మేరకు క్రిష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ కాపీలో క్రిష్ పేరును 8వ వ్యక్తిగా చేర్చారు. అయితే డ్రగ్స్ కేసుపై దర్శకుడు క్రిష్ వివరణ ఇచ్చాడు. తాను రాడిసన్ హోటల్కు వెళ్లిన విషయం నిజమేనని, అయితే సాయంత్రం అక్కడికి వెళ్ళి అరగంట ఉన్న తర్వాత బయటకు వచ్చేశానని, ఇదే విషయం పోలీసులకు చెప్పానని క్రిష్ ప్రకటించాడు. అయితే పోలీసులు ఒక స్టేట్మెంటు అడిగారని క్రిష్ చెప్పాడు. మరోవైపు రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్టు నిందితులు చెప్పారని డీసీపీ వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్టుగా పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వివేకానందకు అబ్బాస్ 10 సార్లు కొకైన్ సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. చరణ్ బెంగుళూరులో ఉన్నట్టు తేలిందన్నారు. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతారని చెప్పినట్టు డీసీపీ వెల్లడించారు. దీంతో దర్శకుడు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ డ్రగ్స్ కేసులో నటి కుషిత చెల్లెలు లిషి గణేష్ పేరు కూడా ఉంది. ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. వాటిలో జియోమెట్రీ బాక్స్ ఒక మోస్తరు గుర్తింపు తెచ్చింది. యూట్యూబర్లుగా లిషి గణేష్, కుషితకు గుర్తింపు ఉంది. లిషి గణేష్ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్ళినట్టు గుర్తించామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో లిషితో పాటు మరో సెలబ్రిటీ శ్వేత పేరును కూడా పోలీసులు నమోదు చేశారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.